సాధారణంగానే చాలామంది కాకరకాయ తినడానికి ఆసక్తి చూపరు. అయితే కొందరు కాకరకాయను ఇష్టంగా తింటారు. కాకరకాయ రుచి చేదుగా ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలామందికి దీన్ని ఇష్టంగా తినడం అలవాటుగా ఉంటుంది. కాకరకాయ పులుసు, కాకరకాయ ఫ్రై, కాకరకాయ జ్యూస్ ఇలా రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాకరకాయలో అనేక గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, విటమిన్ సి, జింక్, పొటాషియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కాకరకాయ అందరికీ పడదు. కొన్ని అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కాకరకాయని పొరపాటును కూడా తీసుకోకూడదని నిపుణులు చెప్తున్నారు. దీనికి ఎవరు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాకరకాయలో ఔషధ గుణాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నవారికి కాకరకాయ ఒక వరం లాంటిది. ఇది రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇది జీవక్రియను పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాకరకాయలో పొటాషియం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. కాకరకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూన్ పవర్ పెంచుతుంది, ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. ఇది కళ్ళకు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే కొందరు కాకరకాయ తినకూడదు. వాళ్ళు ఎవరంటే గర్భిణీ స్త్రీలు. గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రుచిలో చేదుగా అనేక మంచి లక్షణాలతో నిండి ఉన్నప్పటికీ కాకరకాయ గర్భిణీ స్త్రీలకు సురక్షితమైనది కాదని నిపుణులు అంటున్నారు. ఇందులో గర్భంలో పెరుగుతున్న శిశువుకు హాని కలిగించే కొన్ని అంశాలు ఉంటాయి. ముఖ్యంగా కాకరకాయ గింజల్లో గర్భస్రావం కలిగించే రసాయన మూలకం ఉంటుంది. దీంతో పాటు గర్భధారణ సమయంలో మహిళల గర్భాశయ సంకోచానికి కారణమవుతుంది. ఇది అకాల ప్రసవానికి లేదా ఇతర సమస్యలకు దారితీస్తుంది. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా కాకరకాయ తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది కాకరకాయ తల్లిలో పాలు పెంచుతుందని భావిస్తారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదని నిపుణులు అంటున్నారు. కాకరకాయలో తల్లిపాల ఉత్పత్తిని ప్రభావితం చేసే శిశువు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలు ఉంటాయి. అంతేకాకుండా పాలిచ్చే అమ్మలు కాకరకాయ తినడం వల్ల పిల్లల్లో విరోచనాలు, కడుపు తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. సాధారణంగా కాకరకాయ రక్తంలో పెరిగే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అయితే రక్తంలో షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నవారు మాత్రం కాకరకాయకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వారు కాకరకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ కారణంగా తలనొప్పి, బలహీనత, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలామంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు కూడా కాకరకాయ తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. ఇందులో కొన్ని రసాయనాలు ఉంటాయి. అవి కాలేయ పనితీరును మందగించేలా చేస్తాయి. ముఖ్యంగా ఎవరికైనా ఇప్పటికే కాలేయ వ్యాధి ఉంటే అలాంటి వారు కాకరకాయ తినకూడదు. మీరు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటే కాకరకాయ తినే విషయంలో వైద్యుని సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా కాకరకాయను తినకూడదు. కాకరకాయ తినడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతాయి. దీనివల్ల శస్త్రచికిత్స తర్వాత రక్తంలో చక్కెర స్థాయి అసమతుల్యం అవుతుంది. దీని కారణంగా శరీరం కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. అందుకే ఏదైనా శస్త్రచికిత్స తర్వాత కాకరకాయ తినడానికి ముందు వైద్యుల్ని సంప్రదించాలి. చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. కిడ్నీలో రాళ్ళు ఉంటే నొప్పి తీవ్రంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా కాకరకాయ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కాకరకాయలో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఆక్సలేట్ స్థాయిలు పెరిగితే కిడ్నీలో రాళ్ల సమస్య తీవ్రమవుతుంది. అందుకే కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడేవారు కాకరకాయ తినకూడదని, ఒకవేళ తినాలనుకున్న వైద్యుల సలహా మేరకు తినాలని అంటున్నారు నిపుణులు.